క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, మీకే స్తుతులు స్తోత్రాలు. ఆయన గడిచిన కాలమంతయు మీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుచుకొని ఈ దినము ఈ సమయం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి ఈ విధంగా మీ ప్రియకుమారుని సంఘములో మిమ్మల్ని ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన విధానమును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, మేము ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మా స్తుతులపై సింహాసీనుడివై మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్యమును ధ్యానిస్తుండగా మా అందరికీ కూడా నా తండ్రి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును, వివేచనను అనుగ్రహించమని, అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చక ప్రతి మాటలోనూ తండ్రి జ్ఞానమును, తండ్రి నీ మాటల్లో జీవము, ఆత్మ దాగి ఉన్నదని గ్రహించి ఆ మాటలను మేము మా మనసులో చేర్చుకొని మా జీవితాలను చక్కదిద్దుకున్నట్లుగా కృప చూపించమని వేడుకొనుచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, మాకు తెలిసిన విషయాల్లో నుండి తెలియని జ్ఞానాన్ని మాకు బోధించి మమ్మల్ని ఖండించి, గద్దించి, సరిచేసి మీకు ఇష్టమైన రీతిగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకొనుచున్నాం. తండ్రి, ఈ సమయంలో ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో మీరే మాట్లాడి నాకును, మాకును, అందరికీ కావలసిన జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. మీరే మాట్లాడుతున్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును, లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గడిచిన వారమంతటిలో దేవుడు తన క్షేమమును, తన కృపను మనకు అనుగ్రహించి ఎలాంటి ఆపద ఆటంకము రానివ్వకుండా మనల్ని సజీవు లెక్కలో ఉంచుతున్నాడు. గత వారములో ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మనం గొప్పవారం కాకపోయినా దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు కనుకనే, మనము కావాలని కోరుకుంటున్నాడు కనుకనే ఈరోజు ఇంకా మనం బ్రతికున్నాం. దేవుడు వద్దనుకుంటే మనం ఏ రోజో ఏ సమయమో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారం. కానీ దేవుడిని ప్రేమ మనపైన ఉన్నది కనుకనే మనం ఇంకా బ్రతికున్నాం. మన ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు కనుకనే మనము క్రీస్తు సంఘానికి వస్తున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అలాగనే జాగ్రత్త కలిగి ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే లోకమెరగని దేవుని నిజస్వరూపం. అంశం ఏంటంటే లోకమెరగని దేవుని నిజస్వరూపం. ఈ చిన్న అంశము ద్వారా కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోకమెరగని దేవుని నిజస్వరూపము అంటే లోకానికి తెలియని ఒక రూపం ఉంది, అది దేవుని రూపము. ఆ రూపం ఏంటో మనుషులకు అర్థం కాలేదు, కానీ క్రైస్తవులమైన మనకి అర్థం చేసుకోవాల్సిన అవసరత చాలా ఉంది. లోకంలో ఉన్నవారికి అర్థం కాలేదు దేవుని రూపం ఏంటో, దేవుని నిజస్వరూపం ఏంటో, దేవుడు ఎలా ఉంటాడో, ఎలా ఉన్నాడో అర్థం కాలేదు. కానీ క్రైస్తవులమైన మనము దేవుని నిజమైన రూపం ఏంటి, నిజ స్వరూపం ఏంటో మనం తెలుసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం.
చాలామందికి దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఏ రూపంలో ఉంటాడో అన్నది కూడా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అది తెలియకుండానే తాను సృష్టించిన ఆ సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును దేవుడిగా కొలిచేవారు చాలామంది ఉన్నారు. తాను తయారు చేసిన లేదా తాను నిర్మించిన వస్తువుల్లో ప్రతిదాన్ని ఒక రూపం తయారు చేసుకుని దాన్ని మొక్కే వాళ్ళు కూడా ఉన్నారు. అది చెట్టు కానీ, పుట్ట కానీ, రాయి కానీ, మరొకటి కానీ, జంతువులు కానీ, ఇలా ఉంటుంది, ఇలా ఉంటాడు అని అనుకునే వాళ్ళు భ్రమలో ఉన్నారు. కానీ నిజమైన దేవుణ్ణి ఎరగాలి, దేవుని స్వరూపాన్ని నేను చూడాలి అని ఆరాటపడేవారు, ఆసక్తి కలిగిన వారు కూడా ఉన్నారు బైబిల్లో. లోకంలోనే కాదు, బైబిల్లో కూడా అలాంటి వారు ఉన్నారు. మోషే గారిని దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆ సమయంలో దేవుని స్వరూపము, దేవుని రూపాన్ని చూడాలని ఆసక్తి కలిగాడట మోషే. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, మోషే దేవునితో మాట్లాడుతున్నాడు, మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునితో మోషే మాట్లాడుతున్నాడు. కానీ ఆయన స్వరూపం ఏంటో, ఆయన రూపం ఏంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తి కలిగాడట మోషే గారు. ఆసక్తి ఏమైందంటే దేవుణ్ణి అడిగే స్థాయికి వెళ్ళిపోయాడు. అసలు నేను నిన్ను చూడాలి, నీ రూపాన్ని నాకు చూపించు అని దేవుణ్ణి అడిగే స్థాయికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మోషే గారికి ఆయన రూపాన్ని చూపించినట్లుగా పరిశుద్ధ గ్రంథం చూడగలం. చూడండి ఒకసారి నిర్గమాకాండము 33వ అధ్యాయము 18వ వచనం చూద్దామా. నిర్గమకాండం 33వ అధ్యాయము 18వ వచనం. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపమనగా అన్నాడు. అక్కడ నిర్గమకాండం 33వ అధ్యాయం 18వ వచనం. మోషే గారట అడిగాడట, అయ్యా నీ మహిమేంటో నాకు చూపించు, నువ్వేంటో నాకు చూపించు, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కనపడాలి, నేను చూడాలి. దేవుడు అన్నాడట, నా మంచితనాన్నంతా నీకు చూపిస్తాను అన్నాడట. చూడండి ఒకసారి 19వ వచనం కూడా చూడండి. ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను, యెహోవా అను నా నామమును నీ ఎదుట ప్రకటించేదను. నేను కరుణించు వాణ్ణి కరుణించదను, ఎవరిని కరుణించదనో వాని యందు కనికరపడేదను అన్నాడు. ఇక్కడ అమ్మంటే నా మంచితనమంతా నీకేంటో నీకు తెలియజేస్తాను అన్నాడు. నా మంచితనమంతా, నీ స్వరూపం ఏంటి, ఒకసారి నీ మహిమేంటో నాకు చూపించయ్యా. దేవుణ్ణి మోషే అడిగాడట, నీ మహిమేంటో ఒకసారి చూపించయ్యా, నీ స్వరూపం ఏంటో, నీ మహిమేంటో నాకు ఒకసారి చూపించంటే మోషే గారికి దేవుడు అన్నాడట, నా మంచితనం ఏంటో మొత్తం నీకు చూపిస్తానయ్యా అన్నాడు. నా మంచితనం ఏంటో, నా మహిమేంటో నీకు మొత్తం కనపరిచేదను అన్నాడు. కనపరిచాడా అంటే 33వ అధ్యాయం 20వ వచనంలో ఆయన చూపిస్తున్నాడు. చూడండి ఒకసారి 33వ అధ్యాయం 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖాన్ని చూడలేవయ్యా. మోషే, నువ్వు నన్ను చూడాలని, నా స్వరూపాన్ని చూడాలనుకుంటున్నావు, కానీ నీవు నా ముఖాన్ని చూడజాలవు. ఈరోజు చాలామంది దేవుణ్ణి చూశాను, నేను దేవుడు నాకు కనపడ్డాడు, దేవునితో నేను అనుదినము మాట్లాడుతున్నాను అని గొప్పలు చెప్పుకునే సేవకులు ఉన్నారు. ఈరోజు చాలామంది ప్రజలను మోసం చేస్తున్నారు, అమాయకపు క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు. కానీ దేవుని స్వరూపమేంటో, దేవుని రూపమేంటో మోషేయే చూడలేకపోయాడట. అంతేకాదు దేవుడే అంటున్నాడు, నా ముఖమును నువ్వు చూడలేవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. ఏ నరుడైనా సరే దేవుణ్ణి చూసి బ్రతకలేడు. లోకానికి తెలియని
దేవుని యొక్క నిజ స్వరూపం ఏంటంటే మనుషుడు దేవుణ్ణి చూసి బ్రతకలేడు. మనుషుడు దేవుణ్ణి చూసి బ్రతకలేడు అన్న సంగతి మనుషునికి అర్థం కావటం లేదు ఈరోజు. మనుషుడు దేవుణ్ణి చూడలేడు అని దేవుడు చెబుతుంటే నేను ఆ రూపంలో చూశాను, ఈ రూపంలో చూశాను, తెల్ల అంగీ వేసుకొని వచ్చాడు, అలా వచ్చాడు, ఇలా వచ్చాడు, అలా కనపడ్డాడు, ఇలా కనపడ్డాడు, మెరుపు రూపంలో కనిపించాడు, అదృశ్య రూపంలో కనిపించాడు, ఆ రూపం, ఎన్ని రకాలుగా చెప్తున్నారంటే లోకం ఏమైపోయిందంటే మనుషులను ఆకర్షించుకునే సంఘాలే తప్ప బైబిలు ఉన్నట్టుగా బోధించే సంఘాలు కరువైపోయినాయి ఈరోజు. దేవుణ్ణి నిజస్వరూపం ఏంటో కనపరచలేని సంఘాలు ఎక్కువైపోయినాయి. అసలు దేవుడు కనపడతాడా, చూడగలమా అంటే ఏ మనుషుడు కూడా ఆయన్ను చూసి బ్రతకలేడు. చూస్తే చచ్చిపోతాడు. బ్రతకలేడు అంటే అర్థం ఏంటి? చూస్తే చనిపోతాడు. దేవుణ్ణి చూసిన క్షణమే చనిపోతాడు. అంత మహిమ కలిగిన వాడు. ఇంకేమంటున్నాడు చూద్దాం, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడనెను. సరే, సూటిగా ఏమంటున్నాడు, ఏ నరుడు కూడా చూస్తే బ్రతకలేడు. మన దేహం ఉన్నంత వరకు, ఈ భూమి మీద మన దేహము, మట్టి దేహము ఉన్నంత వరకు కూడా దేవుణ్ణి చూడలేము. ఆయన ఆత్మస్వరూపి. చాలాసార్లు చదువుకున్నాం మనము. ఆయన ఆత్మస్వరూపి. శరీరముతో, మట్టి దేహముతో ధరించుకొని బ్రతుకుతున్న ఈ భూమి మీద ఉన్న మనుషుడు పరలోకములో ఉన్న సజీవుడైన దేవుని చూడలేడు. ఎందుకంటే మట్టి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాతే నువ్వు దేవుని చూడగలవేమో, కానీ మట్టి దేహముతో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎవ్వడు చూసి బ్రతకలేడు అని చెబుతుంటే, చూడలేడు అని చెబుతుంటే చూడగలము అని చెప్పేసి మనుషులు ఎలా అయిపోయారో తెలుసా? రకరకాల రూపాలను తయారు చేసుకుంటారు. రకరకాల రూపాల్లో దేవుడు ఉంటాడు అనుకుంటున్నారు. రకరకాల చెట్లలో, జంతువుల్లో, పురుగుల్లో దేవుడు ఇలా ఉంటాడు, జంతువుల్లో కూడా ఇలా ఉంటాడు అనుకుంటున్నారే తప్ప దేవుని యొక్క రూపము మనుషుడు చూడలేడు అన్నాడంటే అసలు ఆ రూపం ఎలా ఉంటుందో కూడా మనుషులకి అర్థం కాదు. కానీ అర్థమైంది మాకు తెలుసు. మాకు తెలుసు కనుక మేము దేవుని చూడగలము అనుకుంటున్నారే తప్ప నిజంగా ఆయన రూపం ఎవడైనా చూస్తే చచ్చిపోతాడు. ఎవడైనా చూస్తే చచ్చిపోతాడు. చూశామని చెప్పుకున్నవాడు అబద్ధికుడు. ఇలా ఉంటాడు అని ఒక రూపాన్ని తయారు చేసి పెట్టుకుంటే దేవుడు ఏమన్నాడో చూద్దాం. యెషయా గ్రంథం. ఇలా ఉంటాడు అని ఒక రూపాన్ని తయారు చేసి పెట్టుకుంటే దేవుడు ఏమన్నాడో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము తీసారా? నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు. ఇలాగే ఉంటాడు దేవుడు. దేవుడు అన్నవాడు ఇలానే ఉంటాడు అని ఎవరినైనా సాటి చేస్తారా నాతో? దేవుడు అడుగుతున్న ప్రశ్న. దేవుడు ఇలా ఉంటాడు అని ఎవరైనా అనుకుంటే, ఎవరైనా సరే, ఎలాంటి వస్తువైనా సరే, ఎలాంటి జంతువైనా సరే, ఎలాంటి ప్రకృతిలో ఉన్న చెట్టైనా, పుట్టైనా, మరొకటైనా ఏదైనా సరే ఇలా ఉంటాడు అని నాకు సాటి చెయ్యగలరా అని ప్రశ్నించాడు. నీవు ఇతనితో సమానుడు అని మీరు నాకెవనికి నీ సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడట. నాకు సాటి ఎవరిని తీసుకొస్తారయ్యా? నాలాంటి వాడు ఇంకొకడు లేడు. నన్ను చూసే కెపాసిటీ మీకు లేదు. నన్ను చూసే స్ట్రెంగ్త్, బలం లేదు మీ దగ్గర.
అలాంటిది నన్ను చూశానని నా పోలిక ఇలా ఉంటుందని అనుకొని భ్రమపడి మీరు ఒక రూపాన్ని, మీరు ఒక మార్గాన్ని, మీరు ఒక ఆలోచన చేస్తున్నారే, అది వ్యర్థం. అది వ్యర్థం. మీ ఆలోచనే వ్యర్థం. మీరు చూస్తున్న చూపు వ్యర్థం. మీరు అనుకుంటున్నది వ్యర్థం. నాకు సాటి ఎవ్వరిని తీసుకురాలేరు, సాటి చెయ్యలేరు, నాతో సమానుడని ఎవరిని ఎన్నిక చెయ్యలేరు అన్నాడు. అర్థమైందా? 18వ వచనం కూడా చూడండి ఒకసారి. 18వ వచనం. కావున 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 18వ. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చెయ్యగలరు? మళ్ళీ అడుగుతున్నాడు ఇదే ప్రశ్న. ఏ రూపమును ఆయనకి సాటి చెయ్యగలరు? ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు? చాలామంది డాక్టర్లను పోలుస్తూ ఉంటారు దేవుణ్ణి. ఆపదలో ఆదుకున్నాడని మనుషుణ్ణి దేవునితో పోలుస్తూ ఉంటారు. ఏదో సహాయం చేసేసరికి దేవునితో పోలుస్తూ ఉంటారు. జంతువులను పోలుస్తుంటారు, మనుషులను పోలుస్తూ ఉంటారు. రకరకాలుగా తయారైపోయారు మనుషులు. ఏమైపోయారో తెలుసా? చివరికి దేవుని నిజ స్వరూపం ఏంటో తెలుసుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. అజ్ఞానులైపోయారు. కొండల్లో, గుట్టల్లో, రాళ్ళల్లో, రప్పల్లో వెతుకుతున్నారు దేవుణ్ణి. చాలామంది ఇదే సందర్భం కూడా ఉంది బైబిల్లో. చాలామంది ఎలా వెతుకుతున్నారో చూద్దామా? అది కూడా చూద్దాం ఒకసారి. ఎలా వెతుకుతున్నారో కూడా అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథము పౌలు గారట ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు, జాగ్రత్తగా చూడాలి. పౌలు గారు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడున్న మహానుభావులు దేవుని వెతకాలి అన్న కొత్త ఆలోచనతో ఏమని వెతుకుతున్నారో చూద్దాం. చూడండి ఒకసారి. 21వ అధ్యాయం, 17వ అధ్యాయం 21 నుండి చూడండి. దొరికిందా? ఏథెన్స్ వాళ్ళందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలమును గడుపుచుంచు. పౌలు అరియోపగు మధ్య నిలిచినప్పుడు చెప్పుంది ఏమనగా, ఏథెన్స్ వాళ్ళారా, మీరు సమస్త విషయంలో అతి 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 జాగ్రత్తగా వినండి, టిక్కు పెట్టుకోండి. అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. మీలో భక్తి ఏమైపోయిందో తెలుసా? బాగా ఎక్కువైపోయింది. భక్తి ఎక్కువైపోయి ఎక్కడ చూసినా, దేన్ని చూసినా, ఏ వస్తువును చూసినా, ఏ రాయిని చూసినా, ఏ చెట్టును చూసినా, ఏ జంతువును చూసినా దేవుడు 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 అని వెతుకుతున్నారట వీళ్ళు. ఏథెన్స్ వార్లారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనపడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూస్తుండగా ఒక బలిపీఠం నాకు కనబడను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. ఇక్కడ పౌలు గారికి తెలియబడిన దేవుడట. అసలు దేవుడంటే ఏంటో వెతకాలి అన్న ఆలోచనతో వాక్యాన్ని వెతకడం పక్కకు పెట్టేసి లోకాన్ని వెతకటం ప్రారంభించారు. సృష్టిని వెతకటం ప్రారంభించారు మనుషులు. సృష్టిని వెతకటం ప్రారంభించి ఆగారా? ఒకవేళ చెట్లు, ఆ జంతువులు, ఆ పక్షులు, ఆ పురుగులు, ఆ రాళ్ళు, ఈ రప్పలు, ఈ కొండలు, గుట్టలు అన్నీ వెతికి ఇవన్నీ సరిపోక తెలియబడని దేవుడు ఇంకెవడైనా ఉన్నాడేమో అని చెప్పేసి ఒక బలిపీఠం కట్టి దాని మీద పేరు పెట్టారట. ఏమని? తెలియబడని దేవుడు. మనుషుల ఆసక్తి చూసారా? ఈరోజు అలాగనే ఉంది. ఆ రోజు ఏథెన్స్ పట్టణములో ఉన్న జనం ఎలా ఉన్నారో ఈరోజు భారతదేశములో ఇలాగనే ఉన్నారు. ప్రపంచంలో కూడా ఇలాగనే ఉన్నారు. ఎలా ఉన్నారు? అసలు దేవుడంటే లోకంలో వెతికి 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 ఇలా ఉంటాడు. డిజైన్లు తయారు చేసేసారు. దేవునికి ఒక రూపమే కాదు, పలు రూపాలు తయారు చేశారు. అప్పటి వరకు అంతకు ముందు లేని రూపాలు ఇప్పుడు కనబడుతున్నాయి. అప్పటి వరకు కనపడని స్వరూపం ఇప్పుడు కనపడుతుంది మనుషుల్లో. ఏదంటే ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా చేస్తాడు, అలా దూకుతాడు.
ఇలాంటి జంతువులా ఉంటాడు, అలా పక్షుల్లో ఉంటాడు, అలాగ కొండల్లో ఉంటాడు, గుట్టల్లో ఉంటాడు. చూసారా ఎలా తయారైపోయారు మనుషులు? అందుకే ఏమంటున్నాడు, నన్ను కావున మీరు ఎవనితో పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి లేదు. ఈ భూమి మీద ఆయన సృష్టించిన సృష్టిలో దేవుణ్ణి వెతుకుతున్నారే తప్ప సృష్టికర్తను వెతకటం లేదు. ఆయన స్వరూపం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. సృష్టిలో ఉన్న ప్రతి వస్తువును వెతుకుతున్నారే తప్ప నిజమైన దేవుణ్ణి వెతకలేని పరిస్థితికి వచ్చేసారట. నిజమైన దేవుణ్ణి వెతకలేని లోకములో ఉన్నదాన్ని కనపడేదాన్ని చూస్తున్నావే తప్ప కనపడని దేవుడు కనపడే వాటిని సృష్టించాడే, దాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. మనుషులందరూ అలా అయిపోయారు. ఈ కనపడే వాటన్నిటినీ సృష్టించిన వాడు దేవుడు. ఈ కనపడే వాటిలో కాదు దేవుడు, కనపడని దేవుడు సృష్టించాడన్న సంగతి తెలుసుకుంటే బాగుంది. చాలామంది అది తెలియకపోవడం. ఇంకా కొంతమంది మంచి మంచి ప్రవక్తలు ఉన్నారు, అందేమన్నా కవులు ఉన్నారట. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా చూడండి ఒకసారి. వాళ్ళు ఎలా వెతుకుతున్నారో చూడండి. అదే అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. 28, 29 చదవండి. 28, 29. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్పుచున్నారు. మనము దేవుని సంతానమై ఉండి మనుష్యులు టిక పెట్టుకోవాలి ఇక్కడ. మనుష్యులు చమత్కారము. దేవుడికి 4 చేతులు ఉంటాయి, 4 కాళ్ళు ఉంటాయి, 4 తలలు ఉంటాయి. ఏది చమత్కారమా? దేవుని స్వరూపం, దేవుని పోలికగా పుట్టిన మనకేమో ఒక తల, మనకేమో 2 చేతులు, మనకేమో 2 కాళ్ళు ఉంటే దేవునికి 4 చేతులు, 4 కాళ్ళు, 4 తలకాయలు ఉంటాయా? చమత్కారం అయిపోయిందండి దేవుడు అంటే. ఆయన స్వరూపమందు మనుషుని సృష్టించాడు, ఆయన పోలికగా మనుషుని తయారు చేశాడు. ఆయన ఎలా ఉంటాడో అలా ఉండే రూపాన్ని ఒకటి తయారు చేశాడు. అంత మాత్రాన దేవునికి 4 చేతులు, 6 చేతులు, 8 చేతులు, 10 చేతులు, 10 తలకాయలు, 12 తలకాయలు ఏంటండి? అంటే ఏమైపోయారో తెలుసా మనుషులు? చూడండి ఒకసారి. కాబట్టి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మనుష్యుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు అన్నాడు. మనుషులు చమత్కారంగా తయారు చేసే వాటిని దేవుడు అనుకుంటున్నారు. అలా అసలు తలంపకూడదు. ఆయనకి సాటి ఎవరు లేరు. ఆయన స్వరూపానికి రూపం అనేదానికి ఇంకెవరు సాటి రారు. అలాంటి వాళ్ళు ఇంకెవరు, దేవుడు లాంటి వాడు ఇంకొకడు లేడు. ఆయనే సృష్టికర్త, ఆయనే భూమి ఆకాశములను సృష్టించిన వాడు అని చెబుతుంటే సృష్టిలో ఉన్న చేపలు, కప్పలు అన్నీ దేవుళ్ళేనా? చమత్కారం అయిపోయింది దేవుడు అంటే. మనుషులు ఏమైపోయిందో తెలుసా? చమత్కారం అయిపోయింది. చమత్కారం అంటే ఎవడు ఊహను బట్టి వాడు దేవుడు అనుకుంటున్నాడు, ఎవడికి నచ్చినట్టు వాడు దేవుడు అనుకుంటున్నాడు. ఒకసారి ఆలోచించారా? ప్రపంచం ఆలోచించట్లేదు. ఇది ఎవరి ఊహను బట్టి వారు గీసేసుకుంటున్నారు, బొమ్మనే తయారు చేసేసుకుంటున్నారు. ఒకడిని ఊహను బట్టి దేవుడిని తయారు చేయలేరు. ఒకడు ఊహించుకున్నట్టుగా దేవుడు లేడు. అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన స్వరూపము, ఆయన పోలిక, ఆయనను ఎవరు మోషే గారే చూడలేని పరిస్థితి. అలాంటిది మనుష్యుడు చూడాలనుకోవటం ఎంత పొరపాటో. మనుషుడు చూడాలనుకోవటం ఎంత పొరపాటో ఒక్కసారి ఆలోచించారా? ఎంత ఈజీ అనుకుంటున్నాడు దేవుణ్ణి చూడటం అంటే. దేవుడు నాకు కనపడ్డాడు, దేవుడిని నేను దర్శించుకున్నాను, దర్శనంలో దేవుడు కనపడ్డాడు నాకు, అంతే కదా? దర్శనంలో దేవుడు కనబడ్డాడట. ఇంకొంతమంది ఉన్నారు, శిష్యులు అడుగుతున్నారట యేసుప్రభుని. చూడండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్త
14వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయం 8, 9 వచనాలు చూడండి ఒకసారి. అప్పుడు పిలుపు, ప్రభువా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు వీళ్ళు శిష్యులు, ప్రభువా, తండ్రిని నువ్వు ఎంతో చెబుతున్నావు, ఆకాశమందున్నాడు తండ్రి, అక్కడున్నాడు తండ్రి, ఇక్కడున్నాడని తండ్రి అని చెబుతున్నావు, ఆయన లక్షణాలు చెప్తున్నావు, అంతా బాగుంది, కానీ ఆయన ఒక్కసారి చూపించవా? ఏమన్నాడు చూడండి ఒకసారి. ఏమన్నాడు? అప్పుడు పిలుపు, ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా అన్నాడు. ఇక్కడ తండ్రిని మాకు చూపించు, తండ్రి స్వరూపం ఏంటో మాకు చూపించు, తండ్రి రూపం ఎలా ఉంటుందో మాకు చూపించు. దేవుని రూపం అంటున్నావు, దేవుడు అంటున్నావు, తండ్రి అంటున్నావు, పరలోకమందు ఉన్నాడు అంటున్నావు, ఆయన గొప్పవాడు అంటున్నావు, నిన్ను సృష్టించిన వాడు అంటున్నావు, ఈ సృష్టి యావత్తును సృష్టించిన వాడు అంటున్నావు. అలాంటి దేవుణ్ణి మాకొక్కసారి కనపరచువా ప్రభువా అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు? మాకంతే చాలు అన్నాడు. మాకేం వద్దు, మాకు అదే చాలు. మాకంతే చాలు అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కసారి మాకు కనపరిస్తే చాలు, ఈ లోకంలో మాకేం వద్దు, ఒక్కసారి ఆయన కనపరచును అన్నాడు. అంటే యేసుప్రభు అన్నాడు, పిలుపు, నేను ఎంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నేను ఎంతకాలం నీ యొద్ద ఉన్నాను, నువ్వు నన్ను ఎరగవా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా అడుగుచున్నావు అన్నాడు. వెంటనే అర్థమైందా? తండ్రి స్వరూపములో తండ్రి పోలికగా యేసుక్రీస్తు పరలోకమందుండి దిగివచ్చినవాడు, తండ్రి లక్షణాలను కనపరచటానికి వచ్చినవాడు, తండ్రి యొక్క ఉద్దేశాలను చూపించటానికి వచ్చినవాడు, తండ్రి ఎంత ప్రేమ కలిగిన వాడో చెప్పటానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు. అలాంటి లక్షణాలన్నీ యేసు ప్రభువులో ఉంటే ఇంకా తండ్రి కావాలి, తండ్రిని చూడాలంటున్నావేంటి? దేవుని చూడాలంటున్నావేంటి? నాలో ఉన్న లక్షణాలన్నీ తండ్రివి కావా? నేను ఆయన కనపరచటానికి వచ్చాను, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. నాలో ఉన్న లక్షణాలు, నాలో ఉన్న స్వరూపము, నాలో ఉన్న పోలికలు అన్నీ కూడా తండ్రివి. నన్ను చూస్తున్నావు కదా, నాతో ఉన్నావు కదా, నాతో తింటున్నావు, నాతో ఉంటున్నావు, నాలో ఉన్న ప్రేమ గుణాలు, నాలో ఉన్న మంచి లక్షణాలు, నాలో ఉన్న దైవ లక్షణాలు నువ్వు ఎప్పుడు గ్రహించలేదా అని పిలుపును యేసుప్రభు అడుగుతున్న మాటను మనం చూస్తున్నాం. అంతేకాదు యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఇంకో మాట చెప్తున్నాడు చూడండి ఒకసారి. అసలు యేసుప్రభు తండ్రిని కనపరచడానికే ఈ లోకానికి వచ్చేటట. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. ఇది అసలు పాయింట్. ఎవడును ఎప్పుడైనానూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన్ను బయలుపరచెను అన్నమాటను చూస్తున్నాం. కుమారుడు తండ్రి స్వరూపమేంటో, తండ్రి లక్షణాలేంటో, తండ్రికున్న గుణగణాలేంటో బయలుపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అలాంటి యేసు ప్రభుతో ఉండి కూడా తండ్రిని అడుగుతున్నాడంటే ఇంకా నువ్వు తండ్రిని చూసినా ఉపయోగం లేదు. అర్థమైందా? యేసుని చూస్తే తండ్రి లక్షణాలను నీకు అర్థం కావాలి. తండ్రి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో మన పట్ల యేసుని చూస్తే అర్థమైపోవాలి. అలాంటి నీ యేసును చూసి కూడా తండ్రిని అడుగుతున్నావంటే ఇంకా తండ్రి దగ్గర ఉన్న లక్షణాలు యేసు దగ్గర ఉన్నాయి కదా. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే కదా. ఆయన బయలుపరచడానికే కదా నేను వచ్చాను. ఆయనకున్న స్వరూపం ఏంటో, ఆయనకున్న మంచితనం ఏంటో అది చూపించడానికే కదా నేను వచ్చాను. ఇంకా తండ్రిని చూడాలని ఎందుకు అడుగుతున్నావు? నన్ను చూస్తే తండ్రి చూసినట్టు కాదా? ఆయన పోలికలే కదా నాకున్నాయి అని అడిగాడట, చెప్పాడట. అర్థమైందా? అంటే
తండ్రిని బయలుపరచటానికి దేవుణ్ణి ఎవరు ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఏ తండ్రి అయితే యేసు ప్రభువును పంపించాడో ఆ యేసు ప్రభువుకు ఉన్న లక్షణాలు తండ్రివి. ఆ యేసు ప్రభువుకున్న గుణగణాలు తండ్రివి. ఆ యేసు ప్రభువుకున్న ప్రేమ స్వరూపము తండ్రిది. అందుకే తండ్రిని కనపరచటానికి, తండ్రిని బయలుపరచటానికి, తండ్రి ఉద్దేశాలు నెరవేర్చటానికి భూమి మీదకి యేసు ప్రభు వచ్చాడు. చూద్దాం ఇంకా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూద్దామా. యేసు ప్రభువుకున్న లక్షణాలు, తండ్రికున్న లక్షణాలు ఉన్నాయా లేవా? యేసు ప్రభువుకున్న లక్షణం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన దేవుని మహిమ, జాగ్రత్త గట్టికి పెట్టుకోండి. ఆయన దేవుని మహిమ. ఆయన ఎవరు? దేవుని ఎవరు? ఆయనే కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన అంటే యేసు ప్రభు. దేవుడు అంటే తండ్రి. దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమైన ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వసించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు జాగ్రత్తగా ఉండాలి, మహామహుడట యేసు ప్రభు. మహామహుడగు దేవుణ్ణి కుడి పార్శ్వమున కూర్చుంది. చూసారా? దేవుని మహిమ యేసు ప్రభు అయితే దేవునితో సమానమని చెప్తుంటే యేసు ప్రభు దేవుడే కాదని చెప్పేవాళ్ళు కొందరు బయలుదేరారు. వాక్యమే అర్థం కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మహానుభావులు. అర్థమైందా? ఇలాంటి వారిని చూసినప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? వీళ్ళు ఎక్కడ చదువుతున్నారు? వీళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? అసలు బైబిల్ చదువుతున్నారా లేదా? కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి. అయినా కానీ కుప్పలుగా జనాలు ఎవరి దగ్గర పోతారో తెలుసా? అబద్ధం చెప్పేవాడి దగ్గరికి వెళ్తారు, నిజం చెప్పేవాడి దగ్గర ఉంటారు. యేసు ప్రభు నిజం చెప్పినప్పుడు యేసు ప్రభు నేనే అని చెప్పినప్పుడు నేనే మిమ్మల్ని రక్షించువాడనే మెసేజ్ నేనే అంటే యేసు ప్రభుని హేళన చేశారండి, వంటరవాణి చేసేసారు. ఈరోజు కూడా నిజం చెప్పేవాడి దగ్గర మనుషులు ఉండరు, నిజం చెప్పేవాడి దగ్గర సంఘం ఉండదు, తక్కువ ఉంటుంది. అబద్ధం చెప్పేవాడి దగ్గర మాత్రం లక్షల మంది ఉంటారు. సత్యాన్ని గ్రహించరు వారు. లోక సంబంధమైన మాటలను గ్రహిస్తారు, లోక సంబంధమైన అజ్ఞాన సంబంధమైన మాటలైతే ఇష్టంగా ఉంటారు, సత్యాన్ని గ్రహించరు. అందుకే యేసు దేవుని తేజస్సు, దేవుని మహిమ ఆయన మాటల్లో కానీ, ఆయన క్రియల్లో కానీ, ఆయన ఆలోచనలో కానీ దేవుని యొక్క లక్షణాలు ఉట్టిపడుతున్నాయి, కనపడుతున్నాయి. అలాంటి దేవుని స్వరూపాన్ని కనపరచడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వస్తే ఆ యేసుతో ఉండి కూడా తండ్రిని అడుగుతున్నావంటే ఇంకా తండ్రికి ఉన్న లక్షణాలు ఏమనుకుంటున్నావా? ఇంకా వేరే ఉన్నాయి అనుకుంటున్నావా? నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉన్నావంటే తండ్రిని కలిగి ఉన్నట్టే. యేసు ప్రభువుని నువ్వు హత్తుకున్నావంటే, చేర్చుకున్నావంటే తండ్రిని చేర్చుకున్నట్టే. కానీ నీకేమనిపిస్తుందంటే ఇంకా తండ్రి వేరు, కుమారుడు వేరు. కుమారుడు దేవుడు కాదు, అవునా? కుమారుడు దేవుడు కాదు, తండ్రి వేరు, కుమారుడు వేరు. ఎస్, కానీ మహిమ తండ్రి మహిమే యేసు ప్రభువుకు కూడా. అర్థమైందా? అలాంటి వారికి దేవుని గురించి తెలియదు, దేవుని గురించి ఆలోచించరు. అలాంటి వారు దేవునితో, దేవుడు అంటే ఏంటో కూడా తెలియదు వారికి. అందుకే లేఖనాలు ఇంకేమంటున్నాయి చూడండి ఒకసారి. ఇంకొంతమంది ఉన్నారు, రోమీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎలాంటి వాళ్ళో తెలుసా? వారు క్షయము అక్షయము. క్షయము అనేది కనపడుతుంది, అక్షయము కనపడదు. క్షయ అక్షయాలు
బాగా గుర్తుపెట్టుకోండి. క్షయ అక్షయాలు. క్షయ అంటే కనపడేది, అక్షయము అంటే కనపడంది. ఏమంటున్నాడు? వారు అక్షయుడగు దేవుని మహిమ ఎవరు? దేవుని మహిమ ఎవరు? యేసు ప్రభు. మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుస్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. దేవునిగా చూడలేదట వీళ్ళంతా. దేవుని స్వరూపం ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు, దేవుని రూపం ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు ఈ రోజు వరకు కూడా. అక్షయుడగు దేవుని స్వరూపాన్ని, దేవుని రూపం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అర్థమైందా? దేవుని రూపాన్ని ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అక్షయుడు దేవుడైతే క్షయమగు పురుగుల యొక్కయు మనుషుల యొక్కయు, మనుషుల్లాగా అనుకుంటున్నారు, పురుగులు అనుకుంటున్నారు. దేవుడు అంటే పురుగులు అనుకుంటున్నారు. అర్థమైందా? దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? పురుగులు అనుకుంటున్నారు కొంతమంది. ఆఫ్రికా అడవుల్లోకి పోండి, పురుగుల్ని కూడా దేవుడే అనుకుంటున్నారు. మనుషుల్ని కూడా దేవుడే అనుకుంటున్నారు. లోకంలో మనుషుల్ని కూడా దేవుడే అనుకుంటున్నారు. చతుస్పాద 4 జంతువులు ఉన్న వాటిని కూడా దేవుడే అనుకుంటున్నారు. జంతువులను కూడా దేవుడే అనుకుంటున్నారు. చతుస్పాద జంతువుల యొక్కయు అన్నాడు ఇక్కడ. వీటన్నిటి రూపాన్ని అంటే దేవుని రూపంగా చేసేసుకున్నారు మనుషులు, మార్చేసుకున్నారు. అసలు దేవుని రూపం ఏంటో అది వాళ్ళకి అర్థం కాలేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రూపాన్ని తయారు చేసుకుని వీళ్ళే దేవుడు, ఇలాంటి వాడే దేవుడు, ఇలా ఉంటాడు దేవుడు, ఇలాగే ఉంటాడు దేవుడని వాడు నమ్మటమే కాక 10 మందిని మోసం చేస్తూ 10 మందిని నరకానికి నడిపిస్తున్నారు జనాలు. అందుకే మనుషులు ఎరగలేని పరిస్థితికి వచ్చారట. లోకమెరగని దేవుని నిజస్వరూపం ఏంటో ఈ రోజు వరకు కూడా ప్రపంచానికి అర్థం కాని స్థితికి దిగదారుస్తుంది సాతాను. ఈరోజు నీవు తెలుసుకున్నా నీవు కూడా వారిలా మారొద్దని చెబుతున్నది బైబుల్. నువ్వు తెలుసుకొని ఇతరులకు తెలియజేయి దేవుని నిజ స్వరూపం ఏంటో, ఆయన లక్షణాలు ఎలా ఉంటాయో, ఆయన గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకొని ఇతరులకు తెలియజేయి. ఇంకొకటి అంటాడు ఆయనే తండ్రట, ఆయనే యేసుప్రభుట, ఆయన కుమారుడు. ఏమిటి త్రిబుల్ యాక్షనా? సినిమా అనుకుంటున్నావా? మూర్ఖులైపోతున్నారే లోకంలో. సేవకులే మూర్ఖులైపోయారంటే సంఘస్థులు ఇంకా మూర్ఖులైపోతున్నారు. దేవుని రూపము, దేవుని నిజస్వరూపం ఏంటో తెలుసుకోకుండా ఇలా అయిపోయారు. చూడండి, ఇంకా కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనము. ఎవరు? దేవుని, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అంట. ఎవరాయన? యేసు ప్రభు. యేసు ప్రభుకు తండ్రికున్న లక్షణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నావు? ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు, ఆయన మహిమ, ఆయన తేజస్సు, తండ్రి యొక్క గుణగణాలు, లక్షణాలు యేసు ప్రభులో ఉన్నాయి. మరి యేసు ప్రభు దేవుడు కాదట, తండ్రియే దేవుడట. యేసు ప్రభుకు ఆయన లక్షణాలన్నీ కుమారుడికి ఇచ్చి ఆయన పంపిస్తే ఈయన దేవుడు కాదు, ఆయన మాత్రమే దేవుడట. కాకి పుట్టిన పిల్లని కాకి పిల్ల అనరట, కోయిల అంటారట. కుక్క పుట్టిన పిల్లల్ని కుక్క పిల్లలు అనరట. అర్థమైంది? వీళ్ళు ఎలా ఉన్నారంటే లోకంలో మూర్ఖత్వం పెరిగిపోయింది. దేవుడంటే ఏంటో తెలియట్లేదు, దేవుని తేజస్సు ఏంటో తెలియదు, దేవుని మహిమ ఎవరో తెలియట్లేదు, దేవునికి ఉన్న లక్షణాలు తెలియట్లేదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియటం లేదు. క్రైస్తవుల్లోనే జాడ్యం పెరిగిపోయింది బాగా. లోకంలోనే ఉందనుకున్నాం, ఇంకా క్రైస్తవుల్లో కూడా పెరిగిపోయింది. అర్థం చేసుకునే పరిస్థితి లేదు. వాడికి ఏది తోస్తే అదే, పాస్టర్ గారికి ఎలా నచ్చితే అదే. నేను ఒక ఆయన ఫోన్ చేసి, మహానుభావుడు క్రీస్తు సంఘ సేవకుడట, మహానుభావుడు గొప్పోడు, మరి ఆడికి నేర్పించింది ఎవడో, వాడు ఎక్కడ ట్రైనింగ్ చేశాడో నాకు అర్థం కాలే ఫోన్లో.
సిగ్నల్ లేక. యేసు ప్రభువుని సైనికులు అతన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసింది గురువారం సాయంత్రం, ఎప్పుడు తెల్లవారుజామున, అంతే కదా. బైబిల్ ఏం చెప్తుంది? అరెస్ట్ చేసిందట గురువారం సాయంత్రం అట, తెల్లవారుజామునంట. శుక్రవారం నాడు ఊరేసేసారట, ఏమంటే సిలువేసేసారట. ఇంతేనంటే చెప్పేది. ఆయన ఇంక ఎక్కడికి తిప్పలేదా? విచారణ అసలు ఎక్కడ జరగలేదా? ఒక్క నైటే జరిగింది, తెల్లవారుజామున జరిగింది. కథం తెల్లారేసరికి 9 గంటలకి ఆయన సిలువేసారు. వాడెట్లా క్రీస్తు సంఘ సేవకుడు అర్థం కాలేదయ్యా నాకు. నిజానికి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు తెలుసుకోవాలి, చదవాలి బైబుల్ అన్న వాళ్ళు కూడా లేరు. వానికి నేర్పించిన ట్రైనింగ్ స్కూల్లో ఉన్న డైరెక్టర్ లాంటి వాడు అంటే వాడికంటే మురుకుడు. ఆయన అరెస్ట్ చేసింది మధ్యరాత్రి, తెల్లవారుజామున. శిష్యులందరూ పరారైపోయారు. పేతురు గారు ఒంటరిగా ఉండి దూరంగా ఉండి, ఆయన ముందే వచ్చేసి సైనికుని చెవు నరికేసిటట. ఇలాంటి కోసం కత్తి కత్తితోటే చస్తాడు రా బాబు పేతురు, వదిలిపెట్టు అని చెప్పేసరికి ఈయనెక్కడ అరెస్ట్ చేస్తానని పేతురు పారిపోయాడు, దూరంగా ఉండి చూస్తున్నాడు. అప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు, బందీ చేశారు. ఆయన తీసుకుపోయి విచారణ అంట ఆ రోజు నైటే తెల్లవారుజామున జరిగిందంటే, తెల్లారిపాటికి 9 గంటలకి ఆయన శిలువ భుజాన్ని పెట్టేస్తారట. ఎమ్మంటే విచారణ లేదు, ఏం లేదు. ఇలా తయారైన క్రైస్తవులు, క్రీస్తు సంఘ సేవకులు ఉన్నారు లోకంలో. సత్యాన్ని గ్రహించరు. పైగా వాట్సాప్లో మీకు రెఫరెన్సులతో పాటు పెడతానన్నాడు మహానుభావుడు. అక్కడ ఇంతవరకు ఆ రెఫరెన్సు పెట్టలే. సగం తెలివితేటలు. యూట్యూబ్లో మన వాక్యం వినటం అన్ను సగం తెలివితేటలతో ఫోన్లు చేయటం. అర్థమైందండి? ఈరోజు అలాగనే ఉంది. దేవుడంటే ఎలా ఉంటాడో కూడా తెలియదు. తండ్రి లక్షణాలు కుమారుల్లో ఉన్నాయంటే కుమారుడు దేవుడు కాదట, కానీ తండ్రి మాత్రమే దేవుడట. వీడు గ్రీకు లాంగ్వేజ్ నేర్చుకుంటాడు, తెలుగు బైబిల్ పట్టుకొని గ్రీక్ లాంగ్వేజ్ నేర్చుకుంటాడు. నీ దగ్గర దేవుడు నీకు ఇచ్చాడా తెలుగు బైబిల్? ఇచ్చినప్పుడు తెలుగులో మాట్లాడు. నాకు తెలుగు తప్ప ఇంకేమి రాదు. తెలుగులో తప్పు ఎక్కడన్నదో నాకు చూపించు, నేను నేర్పిస్తాను. ఇలా తయారైపోయారు లోకంలో. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఆయన అదృశ్య దేవుణ్ణి స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడాయను. ఆయన లక్షణాలు కుమారుల్లో ఉన్నాయి. కుమారుని స్వరూపం కూడా తండ్రిదే. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. 10వ అధ్యాయము 31వ వచనం. యూదులు ఆయన కొట్టవాళ్ళని రాళ్ళు పట్టుకున్నారట. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, కొట్టాలనే రాళ్ళు పట్టుకున్నారట. ఆయన చంపాలని ప్రయత్నం చేశారట. అసలు ఆయన చంపాలని ప్రయత్నం చేసే మనుషులు ఉన్నారు ఇక్కడ. దేవుణ్ణే చంపాలని ప్లాన్ చేశారా? ఆయన అంతటా ఆయన లొంగిపోయి ఆయన ప్రాణం పెడితే తప్ప మనుషుడు దేవుణ్ణి ఎవరైనా చంపుతాడంటే. వీళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? కంటికి కనపడుతున్నాడని యేసుప్రభుని అరెస్ట్ చేయటం ఆయన లొంగిపోయాడు తప్ప, ఆయన ప్రాణం పెట్టాడు తప్ప. చూడండి 35వ వచనం చూడండి ఒకసారి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసిన ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని ఎందుకు చెబుతున్నారా నాయన? తండ్రే ప్రతిష్ఠ చేసి, తండ్రే ఈ లోకానికి పంపించి, తండ్రే మహిమ ఇచ్చి, తండ్రే అన్నీ ఇచ్చి ఈ లోకానికి పంపిస్తే ఆయన వాక్యమైన దేవుడు. యేసుప్రభు ఎవరు అనుకుంటున్నావు? వాక్యమైన దేవుడు. దేవుని వాక్యం అనే నామధేయం ఎవరికి ఉంది అంటే ఆయనకే ఉంది. తండ్రి లక్షణాలయ్యి, తండ్రి స్వరూపమైంది, తండ్రి పోలిక అయింది. అర్థమైందా? రాళ్ళు తీసుకొని కొడితే సరిపోద్దా?
నేను దేవునితో సమానం అని చెప్పుకుంటే దేవదోషం చేసినట్ట. ఆయనే చెప్పాడు నా సొంత కుమారుడని, యేసు ప్రభువుని. తండ్రే చెప్పాడు నా సొంత కుమారుడు. నువ్వు ఆ సొంత కుమారుడు? ఆలోచించండి ఒకసారి. ఇలా తయారైపోయారు. యేసును కొట్టాలని రాళ్ళు పట్టుకుంటే ఆయన అన్నాడు నేను దేవదోషం చేస్తానని రాళ్ళు పట్టుకుని కొట్టడానికి వస్తున్నారా? తండ్రే కదా నన్ను ప్రతిష్ఠ చేసుకుంది, తండ్రే కదా నన్ను నిలబెట్టుకుంది, తండ్రే కదా నాకు రూపురేఖలు ఇచ్చింది, తండ్రే కదా ఆయన లక్షణాలను నాకు ఇచ్చింది, తండ్రి కదా నన్ను పంపించింది. అలాంటి యేసు ప్రభువును కూడా ఎర్రగాని స్థితిలోకి వెళ్ళిపోయారు ఈరోజు క్రైస్తవులో. అట్లా మబ్బి పెట్టేస్తున్నారు ఈరోజు సేవకులు కూడా. అర్థమైందండి? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 38వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం 38వ వచనం చూడండి ఒకసారి. 78వ అధ్యాయం 38వ వచనం. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము సంహరించువాడు. చూసారా? ఆయన వాత్సల్య సంపూర్ణతను బట్టి మీ కొరకు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు తండ్రి అయిన దేవుడు. చూడండి ఒకసారి ఆ మాట ఏమంటున్నాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషములు పరిహరించువాడు. తన ఉగ్రత ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపమును అనుసుకొనువాడు. మీ గురించే కదా ఆలోచించింది తండ్రి అయిన దేవుడు. ప్రతిదినము నువ్వు చేస్తున్న పనిని అణుచుకొని కాపాడుకొని తన కుమారుని లోకానికి పంపించి మనకు కొరకు కుమారుణ్ణి ఇస్తే మనమేం చేస్తున్నాం? కుమారుని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాం. తండ్రి అయిన దేవుని నిజ స్వరూపాన్ని చూపించటానికి, ఆయన మహిమను బయలుపరచడానికి ఈ లోకానికి వస్తే యేసు ప్రభువును కూడా నిర్లక్ష్యం చేస్తున్నామంటే నువ్వెలా క్రైస్తవుడు భయ్యా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఎలాంటి క్రైస్తవుడు ఒకసారి ఆలోచించు. అందుకే తండ్రి మన మీద అంత ప్రేమ చూపిస్తుంటే, తండ్రి అయిన దేవుడు మన పైన అంత ప్రేమ చూపిస్తుంటే అదే ప్రేమను కుమారుడైన యేసుక్రీస్తు చూపిస్తూ ఉంటే కుమారుల్లోనూ తండ్రిలో ఉన్న లక్షణాలే కుమారుల్లోనూ ఉంటే తండ్రికి ఉన్న స్వరూపమే కుమారుల్లో కూడా ఉంది అని చెప్పడానికి బైబిల్ ఎంత స్పష్టంగా వాక్యం బోధిస్తూ ఉంటే ఇంకా 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 నిర్లక్ష్యం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం తీయండి ఒకసారి. 49వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథంలో నుండి 49వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటే ఉన్నాయి అన్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూపిస్తున్నాడు. తండ్రి ప్రేమ ఎంత గొప్పదో, దైవం అంటే, తండ్రి అంటే, దేవుడు అంటే ఎంత గొప్పవాడో చూపిస్తున్నాడు. నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నానయ్యా అంటున్నాడు. తండ్రి ఎంత గొప్ప లక్షణాలు కుమారుల్లో కూడా తండ్రికి ఉన్న లక్షణాలే కుమారుల్లో ఉన్నాయి. అలాంటి కుమారుడిని లక్షణాలు కూడా నీకు అర్థం కాలేని పరిస్థితి. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అని లాస్ట్కి నెట్టేశావు. నీకు దేవుడు అర్థం కాక, దేవుని లక్షణాలు ఏంటో నీకు అర్థం కాక 4వ స్థానానికి నెట్టేశావు. తల్లి, తండ్రి, గురువు, దైవం లాస్ట్కి నెట్టేశావు. నీకేం అర్థమైంది? ఎంతగా ప్రేమించాడో, ఎంతగా నిన్ను రక్షించాలని తన వాత్సల్యమును కాపాడుతున్నాడో, వాత్సల్యము చొప్పున నిన్ను కాపాడుతున్నాడో నీకు ఎప్పుడు అర్థమవుద్ది? ఒకసారి ఆలోచించుకో. ఆయన స్వరూపమే ప్రేమ.
నిన్ను ప్రేమించటమే. ఆయన గుణగుణాలు నిన్ను ప్రేమించడం, నిన్ను రక్షించాలి. ఆయనున్న స్థితిలో నిన్ను కూడా నిలపాలి. ఆయన సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెట్టుకోవాలన్నదే కదా. నీకేమైంది? తండ్రి ప్రేమ గురించి నీకేం అర్థమైంది? కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమ ఎలా ఉందో నీకు ఎలా అర్థమవుతుంది? ఇంకా చిన్న వచనాలు చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 139 13వ వచనం, చాలాసార్లు 16వ వచనం చూద్దాం ఒకసారి. చాలాసార్లు చదువుకున్నమాట. 139 కీర్తనల గ్రంథము 139 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిన. ఎంత ప్రేమించాడో అంతగా చూస్తున్నాడు నీకోసం. నీ కన్నులు నన్ను చూసాను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎంత గొప్పగా ప్రేమించాడో తండ్రి. ఆయన స్వరూపాన్ని, ఆయన లక్షణాలు నీకు అర్థం కాని పరిస్థితికి వచ్చేసావు. ఆయన గుణగణాలేంటో నీకు అర్థం కాని పరిస్థితికి వచ్చేసావు. ఆయనే నీ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు. ఈరోజు తింటున్నావంటే, ఉంటున్నావంటే, నీకు కాళ్ళు చేతులు ఉన్నాయంటే ఆయన వల్లే. ఆయన వల్లే. ఆయనే నీకు కాళ్ళు చేతులు ఇచ్చాడు. ఆయనే నీకు నోరిచ్చాడు. చక్కగా తినరా నాయన, తిని బ్రతుకు, నన్ను జ్ఞాపకం చేసుకో, నేనే నీకు తండ్రిని, నా ప్రేమ అర్థం చేసుకో. నా రూపమే ప్రేమ. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. మనం చాలాసార్లు చదువుకున్నాం కదా యోహాను రాసిన మొదటి పత్రికలో. దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన లక్షణాలే ఆయన స్వరూపం. ఆయన లక్షణాలే ఆయన స్వరూపం. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఇంతగా ప్రేమిస్తున్నాడు. ఇందాక చదువుకున్నా, ఇందాక చదువుకోలేదు, వదిలిపెట్టాం. మళ్ళీ ఒకసారి చూద్దామా యెషయా గ్రంథము 49:15. 49:15 వచనము. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. తల్లి మరిచిపోద్దట, తండ్రి మరవడం. అర్థమైందా? తల్లి తన చంటి బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డనంట మరిచిపోవటానికి అవకాశం ఉందట. తల్లి మరిచిపోతుందట. కానీ నిన్ను సృష్టించిన దేవునికి ఆ మతి మరుపు లేదమ్మా. నువ్వు అనుకున్నట్టు కాదు. ఆయన మరచునా? ఆయన మరిచేవాడా? ఆలోచించు. అందుకే ఆయన రూపమే ప్రేమ. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, బైబిల్ తీయండి ఒకసారి. 4వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తీసారా? దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. దేవుని రూపమేంటి అనుకున్నావు? ప్రేమ. ఆయన స్వరూపమేంటి? ప్రేమ. ఆయన లక్షణాలే ప్రేమ. ఆయన స్వరూపము ప్రేమ. లోకమెరగని దేవుని స్వరూపము. లోకమెరగని దేవుని స్వరూపం అంటే ఏంటో తెలుసా? ఆయన ప్రేమే. ఆయన ప్రేమ ఎటువంటిదో కూడా ఈ ఎరగని స్థితిలోకి వచ్చారు. ఆయన ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు అనుకుంటున్నారే కానీ ఆయన రూపమే ప్రేమ. అర్థమైందండి? ఆయన దేవుని రూపమే ప్రేమ. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. దేవుడు అనుగ్రహించు దేవుని అనుగ్రహము మారు మనస్సు. అర్థమైంది మీకు? దేవుని యొక్క రెండవ రూపము మారు మనస్సు. దేవుని అనుగ్రహము రెండవ రూపము మారు మనస్సు. అందుకే ఏమంటున్నాడు చూడండి ఒకసారి.
దొరికింది మీకు? రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్నాడు ఇక్కడ. ఆయన రెండో రూపమే నువ్వు మారు మనసు పొందటం. రెండవ రూపమే మారు మనసు పొంది దాన్ని తృణీకరిస్తున్నావే. ఎన్నిసార్లు అపరాధం చేస్తావు, ఎన్నిసార్లు పాపం చేసుకుంటూ పోతావు. ఒక క్రైస్తవుడు అయ్యండి, క్రీస్తు రక్తమందు కడగబడిన వాడవయ్యండి అపరాధం చేసుకుంటూ పోతున్నావే తప్ప దీని నిజ స్వరూపం ఏంటో నీకు అర్థం కాలేని పరిస్థితికి వచ్చేసి, నిజ రూపం ఏంటో అర్థం కావట్లే. నేను ఎంతగా ప్రేమిస్తున్నాడో నువ్వు ఇంకా పాపం చేసుకుంటూ పోతున్నావే. అందుకే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు తిరుగు లేకుండా మరి హఠాత్తుగా నాశనమగును అని రాయబడింది. ఎన్నిసార్లు చెప్పినా దేవుని స్వరూపం ఎలా ఉంది? దేవుని రూపమే ప్రేమ, రెండవ రూపమే మారు మనసు. నువ్వు మారు మనసు పొందితే దేవునితో ఉంటావు, మారు మనసు పొందితే దేవుని సహవాసంలో ఉంటావు. పాపము చేయకుండా ఉంటే నువ్వు దేవుని కలిగి ఉంటావయ్యా అని చెప్తే అసలు నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి చివరికి మరణాన్ని తెచ్చుకునే వారిగా ఉన్నారు. 90వ కీర్తన 11వ వచనం కూడా చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 11వ వచనం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధమును ఎంతో ఎవరికి తెలియను అన్నాడే. అంతే కోపం వచ్చేసిందట నువ్వు చెప్పిన మాట వినకపోతే. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియదు, ఎవరికి తెలుసు. ఆయన కోపం వస్తే మనం ఏమైపోతామో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. ఆయన నిర్లక్ష్యం చేస్తాం, ఆయన అశ్రద్ధ చేస్తాం. ఆయన సన్నిధి అంటే డ్యూటీ ఉంటుంది, ఆయన సన్నిధి అంటే పని ఉంటుంది. ఆయన దగ్గరికి రావాలంటేనే నీకు టైం కుదిరి రాదు. ఆయన రూపం ఏంటో అంటే ప్రేమ. నహూము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి ఒకసారి. నహూము 1వ అధ్యాయం 6వ వచనం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఉగ్రత సహింపగలవాడెవడు, ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు. ఆయన కోపము అగ్నివలే పారును, ఆయన కొండలను కొట్టగా అవి బద్దలగును అని రాయబడింది. దేవుడు ఎంత కోపం కలిగిన వాడో అంత ప్రేమ కలిగిన వాడు. ప్రేమ ఒక్కటే అని చెప్పుకో మాకు. ఆయన కోపం వచ్చేటట్టుగా నువ్వు గ్రహించాలి, తెలుసుకోవాలి. ఆయన లక్షణాలేంటో నీకు అర్థం కావాలి, ఆయన గుణగణాలేంటో నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఎంత భయంకరుడో కూడా చెప్తున్నాడు. కీర్తన గ్రంథము 76వ అధ్యాయం. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 7వ వచనం. కీర్తన గ్రంథము 76వ అధ్యాయము 7వ వచనం. నీవే భయంకరుడువు, నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు అన్నాడు ఇక్కడ. నీవే భయంకరుడివి, నీవే భయంకరుడివి. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు. ఆయన సన్నిధిని నిలిచే ధైర్యం చేసేవాడు ఒక్కళ్ళేడట. ఆయన సన్నిధిలో నిలిచి ధైర్యం చేసేవాడు ఒక్కళ్ళేడు. అందుకే జాగ్రత్త. ఆయన ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగిన వాడు. కానీ మనం ఎలా ఉన్నామో, ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నామో, ఎలాంటి స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చేసారు. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, కానీ నా అంత గొప్పవాడు లేడు అని అనుకునే స్థితికి వచ్చేసారు. అందుకే ఇలాంటి వారి గురించి కూడా కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2 మాటలు చూసి ముగించేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం.
జాగ్రత్త అంటున్నాడు ఇక్కడ. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఫస్ట్ నుండి చదువుకుందాం. ఎంత గొప్ప రక్షణ, గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, జాగ్రత్తనైనా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచి. అర్థమైందండి? చాలా సులువుగా మనుషుల్ని ఎలా తారుమారు చేస్తుందో లోకం ఒక్కసారి ఆలోచిస్తే, చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అన్నాడు. జాగ్రత్త, ఆయన కూడా సహించాడు. మనం కూడా సహించి దేవుడున్న పరలోకానికి వెళ్ళాలి. ఆయన లక్షణాలను కలిగి ఉన్న మనము కూడా ఇతరులు కూడా దేవుని మార్గంలోకి నడిపించాలి. అది బాధ్యత. అంతేకాని మనమే నిర్లక్ష్యం చేసి, మనమే అశ్రద్ధ చేస్తే, మనమే తప్పిపోతే పరిస్థితి ఏంటి? అందుకే ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో ఉండాలి. చివరి మాట చదువుకుందాం. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. 10వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. తీసారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందామా? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత 24 నుండి చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుద్ది. కొందరు మానుకొనుచున్నట్టుగా, ఆదివారం నాడు మానేస్తున్నారు చాలామంది. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా సంఘముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము అంటే ఆదివారం సమీపించుట మీరు చూసినా కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు. ఏం చేయాలి? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుగొల్పవలను, ఒకరినొకడు హెచ్చరించుకోవాలట. ఆదివారం వస్తుంది, మనందరం సిద్ధంగా ఉండాలి. తండ్రి అయిన దేవుని పోలిక, దేవుని స్వరూపము మనం కలిగి ఉన్నాం, ఆ లక్షణాలు కలిగి ఉన్నాం. మనం సిద్ధపడి ఉండాలి తండ్రి ఎదుటికి వెళ్ళటానికి. అంతేగాక 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడలా తెలిసి, ఆదివారం అని తెలిసి, దేవుని సన్నిధిని తెలిసి, దేవునికి ఇవ్వాలని తెలిసి, దేవుని వాక్యానుసారంగా ఉండాలని తెలిసి బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. ఎందుకంటే తెలిసి పాపం చేస్తున్నావు గనక. ఆడెవడో అన్నాడండి, ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు క్షమించడానికే వచ్చాడట ఈ లోకానికి. బాబు, తెలియక పాపం చేస్తే క్షమిస్తాడేమో కానీ తెలిసి పాపం చేస్తే అస్సలు క్షమించు. ఎన్నిసార్లు చేస్తావు? ఒకసారి క్షమించాడు, 2 సార్లు క్షమించాడు, 3 సార్లు, వద్దాక నువ్వు పాపమే చేస్తావా? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో ఏమన్నాడో తెలుసా? మీరు పవిత్రులుగా ఉండటానికి మిమ్మల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటానికి నేను పిలవలేదు సంఘంలోకి అన్నాడు. క్షమాపణ ఆడ ఉంది. నువ్వెప్పుడు పాపం చేసుకుంటూ అపవిత్రుడిగా ఉంటూ ఊరుకుంటాడా? పరిశుద్ధుల సంఘం ఇది, అసలే పాపుల సంఘం కాదు ఇది. అర్థమైందండి? అందుకే బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇంకను ఉండదు. 27వ వచనం, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూస్తయు విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అన్న మాటని చెప్తున్నాడు. జాగ్రత్త నాయన, ఇక తప్పించుకోవడానికి అవకాశమే లేదు. చివరి దినాల్లో ఉన్నాము. అగ్నిలో పడిపోవటమో దేవుణ్ణి కలిగి ఉండటం 2 పాయింట్లు. దేవుని కలిగి ఉంటే పరలోకంలో ఉంటావు, లేదా అగ్నిలో ఉంటావు. ఏది కావాలో తేల్చుకో. దేవుని యొక్క నిజస్వరూపమే ప్రేమ. ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుణ్ణి కూడా ఈ లోకానికి పంపించాడు. ఆయన ప్రేమను, ఆయన లక్షణాలను, ఆయన గుణగణాలను అర్థం చేసుకోక నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే
ఎక్కడో దేవుడు ఉన్నాడని వెతికితే ఆ రోజు నువ్వు పట్టుబడతావు, దొరుకుతావు, చిక్కుబడతావు, చివరికి అగ్నిలోకి వెళ్ళిపోతావని జాగ్రత్త పడు. ఇకనైనా దేవుని గురించి తెలుసుకొని వాక్యానుసారంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము ఆ ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి, ఇప్పటి వరకు ఎంతో మంచి వాక్యాన్ని, వర్తమానాన్ని మాకు అందించినందుకు కృతజ్ఞతలు. ఇటు మాటలు విని విడిచిపెట్టే వారిగా ఉండక, ఈ మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించున్నట్లుగా అనేకులు ఎదుట నీ లక్షణాలను, నీ స్వరూపాన్ని కనపరిచే బిడ్డలుగా నీ బిడ్డలను సిద్ధపరచుకోమని, ఇటు వాక్యానుసారంగా తమ జీవితాల్లో చక్కదిద్దుకొని సరిచేసుకొని నీకు సాక్షులుగా అనేకులు ఎదుట నిలిచి నడుచుకొని నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నీ బిడ్డల్ని సిద్ధపరచుకోమని వేడుకుంటూ, ఈ వాక్యం ప్రతి హృదయంలో పడి ఫలించున్నట్లుగా సహాయం చేయమని, ఇటు వాక్యాన్ని విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.